ఇక్కడ కనుక చూస్తే దివంగత నేత వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించడంతో పాటు మరి మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం అనేది నిజంగా హర్షించదగ్గటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరోనా తర్వాత ఆక్సిజన్ కూడా తక్కువైపోయినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్క నాటాలనే ఉద్దేశంతో దేశమంతా కూడా మొక్కలు నాటే కార్యక్రమం మరి ఆ రోజు నుంచి కూడా చేస్తే పరిస్థితి ఉంది. అయితే రంగా గారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ కూడా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులు అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మొక్క ఇచ్చేటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే కూకట్పల్లి నియోజకవర్గంలో కనపడుతూ ఉంది. పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి శ్రీకారం చుట్టినటువంటి ఠాగూర్ గారు వారితో మాట్లాడతాం. సార్ ఏం చెప్పండి, మొదటి నుంచి కూడా ఈ మధ్యకాలం మీరు మొక్కల పంపిణీ ప్రతి కార్యక్రమంలో చేస్తున్నారని తెలిసి? అవును, ఏం లేదు, మా నాన్నమ్మ గారి పేరు మీద అండి దుట్ట రాఘవమ్మ వాలంటరీ ఎవల్యూషన్ అన్నమాట. అంటే డ్రైవ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, దుట్ట రాఘవమ్మ వాలంటరీ ఎవల్యూషన్ అని చెప్పి ఒక దాని ఇంటిగ్రిటీ వాలంటరీ ఎవల్యూషన్ ద్వారా మేము మొక్కలు దాదాపు ఇప్పుడు 6,000 పైసీకుల మొక్కలు ఇచ్చామండి. మందార మొక్కలు కానివ్వండి, తులసి మొక్కలు కానివ్వండి, లేకపోతే యాప్ మొక్కలు కానివ్వండి, అన్ని సార్లు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఉంటే నా కారులో కంపల్సరీగా మొక్కలు ఉంటాయి. నేను ఎక్కడికి వెళ్ళినా మొక్కలు ఇస్తూ ఉంటాను. అది మన ఆక్సిజన్ కానీ ఏదైనా కానీ మందార మొక్కలు, అలా తులసి మొక్కలు, యాప్ మొక్కలు, అలానే ఉసిరి మొక్కలు. ఏమైనా అంతకుముందు 2022, 2023, 2021లో కూడా అనేక వనభోజన కార్యక్రమాల్లో మొక్కలు పెంచాం, వేళ్ళలో పెంచాం. ఇప్పుడు దాదాపుగా 6,000 పైసీకులకి మొక్కలు పెంచామండి హైదరాబాద్లో. సో ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ఒక మొక్క నాటాలనేది మీరు కూడా ఆశిస్తా ఉన్నారు? అంతే, దాని నినాదంతోనే మనం వెళ్తున్నాం. గ్రీన్ రెవల్యూషన్ అన్నమాట.